ఆ హల్వాగాడు ఇల్లు ఖాళీ చేయించినంత మాత్రాన అది కాలనీ వదిలిపెట్టి వెళ్ళిపోతుందనుకుంటున్నారా? దాని కూతురు మైథిలి మనింట్లోనే ఉంది కదా, అదే ఏదో ఒకటి చేసి ఆ సత్యవతిని తిరిగి ఇదే కాలనీలో ఉండేలా చేస్తుంది. అదంత ఈజీ కాదే. చూస్తూ ఉండు, ఈసారి సత్యవతి ఈ కాలనీ నుంచి ఖాళీ చేయకుండా ఆ దేవుడు కూడా ఆపలేడు. పదన్నయ్యా, వెళ్ళి వాళ్ళింటి దగ్గర తాడో పేడో తేల్చుకుందాం. సిస్టరో, నువ్వు వెళ్తానంటున్నావు కదా, మరి నేను అవసరమేంటి? మీరు వెళ్ళిరండి. సరే అన్నయ్య. త్రిష, పద. ఆల్ ది బెస్ట్. సత్యవతి, సత్యవతి, అల్లుడు గారు మళ్ళీ గడ్డంలోకి వచ్చారేంటి? అసలు గడ్డం ఎందుకు పెట్టుకున్నట్టు? మైథిలి నా బిడ్డ కాదు అన్న నిజం మైథిలికి చెప్పేంత వరకు నేను గుణశేఖర్ అన్న నిజాన్ని జానకమ్మ గారింట్లో వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడాలి. పొరపాటున మైథిలి గుణశేఖర్ కూతురు అని వాళ్ళకి తెలిస్తే నా మీద కోపంతో నా బిడ్డను పుట్టింటికి పంపించేస్తారు. అలాంటి దుస్థితి నా కూతురికి రాకూడదని ఇదిగో ఇలా జాగ్రత్త పడుతున్నాను. ఇన్ని కష్టాల్లో కూడా ఇంకా మైథిలి గురించి ఆలోచిస్తున్నారు చూడండి, అంత మా కర్మ. వెళ్దాం పదండి. బంటి, బంటి, రే బంటి, వస్తున్నానమ్మా. ఇదిగో సత్యవతి, సామాన్లు సర్దుకోవడానికి ఇంతసేపా? అసలు ఇల్లు ఖాళీ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే మళ్ళీ ఏదో వంకతో ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? ఆ ఉద్దేశమే మాకుంటే మిమ్మల్ని మా ఇంటి గడప దాకా కూడా రానిచ్చేవాళ్ళం కాదు. అత్తయ్య గారు, ఇప్పుడు ఎన్ని మాట్లాడినా ఉపయోగం లేదు. ఇచ్చిన మాట కట్టుబడి బయటికి వెళ్ళడమే మంచిది. వెళ్దాం పదండి. ఏటి మొన్నేదో పెద్ద పెద్ద శబ్దాలు చేసావు. ఇల్లు ఖాళీ చేయము, నీ దిక్కున్న చోట చెప్పుకో, ఏం చేస్తావో చేసుకో అన్నావుగా. ఇప్పుడు అర్థమైందా నేనేం చేశాను? ఒరే హల్వా, సంతోషంగా ఉన్న కుటుంబాన్ని వీధి పాలు చేసావు కదూ. ఈ పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదురా. మట్టి కొట్టుకోపోతావు, నాశనం అయిపోతావు. ఏడిసినవుతి, ఇంకా సేపట్లో సామాన్ తీసుకుని బయటికి పోలేదనుకో, మేమిసురుతాం సామాన్లు బయటికి. రే విసురా, దమ్ముంటే విసురు. సత్యవతి ఆగు. ఏమే వీళ్ళతో మనకెందుకే, చెత్త బుట్టలో రాళ్ళు ఏరుకున్నట్టు. నమస్తే సుహాసిని గారు. ప్రెసిడెంట్ మీరు ఇంకా రాలేదేంటా అని మీకోసమే ఎదురు చూస్తున్నాం. దీనికి ప్రెసిడెంట్తో పనే ఉందండి. ఈ దరిద్రాన్ని కాలనీ నుంచి మీరే తరిమేస్తున్నారు కదా, ఇంకా నాకేం పనుంటుంది? పాపం, కాలనీకి సరిలాగా దాపురించారు వీళ్ళు. ఈ పీడ ఎప్పుడు విరగడవుతుందో అనుకున్నాను. ఇన్నాళ్ళకు అదృష్టం వచ్చింది. ఈ దరిద్రపు మొహాల్ని ఇన్ని రోజులుగా ఉండనివ్వడమే ఎక్కువ. ఏదో వాళ్ళ పాపం పండి మన కాలనీ నుంచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవడం లేదాంటీ, వాళ్ళు చేసిన నేరానికి గెంటేస్తున్నాం అంతే. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే. వీళ్ళ వాలకం చూస్తుంటే కావాలనే లేట్ చేస్తున్నట్టున్నారా ఆంటీ? మనం కూడా ఒక చేస్తే పోలా? నిజమే, పదండి మనం కూడా హెల్ప్ చేద్దాం. మీ సాయం మాకేం అక్కర్లేదు. మా సామాన్లు మేమే బయట పెట్టుకోగలం. అయ్యో పర్వాలేదులే ఆండాళ్ళు, ముసల్దానివి కదా, మోకాళ్ల నొప్పులు జబ్బల నొప్పులు వచ్చుంటాయి కదా. పైగా మనకున్న పర్సనాలిటీకి అడుగు తీసి అడుగు వెయ్యాలంటే కష్టం. ఇన్ని సామాన్లు ఎక్కడ మోస్తావు? ఇలా ఇవ్వు, నేను తీసుకొస్తాను. అత్తయ్య గారు, వాళ్ళు చేసిన అవమానం సరిపోలేదా? ఇంకా మీరు కూడా వచ్చి వాళ్ళని అవమానిస్తున్నారు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేనే తీసుకొచ్చానమ్మా. రేయ్, నువ్వెందుకు తీసుకొచ్చావురా? ఇక్కడ ప్రాబ్లంలో ఉంది మైథిలి వాళ్ళ అమ్మ, నాకు అత్తయ్య. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు కూతురిగా మైథిలి రాకపోతే ఇంకెవరు వస్తారు? అయినా తనేమైనా వాళ్ళతో ఉండిపోవడానికి వచ్చిందా? వాళ్ళకి హెల్ప్ చేయడానికే కదా వచ్చింది. మైథిలి, నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయి. ఏ సుహాసిని, నువ్వు, ఆ లీలాకృష్ణ, ఈ హల్వాగాడు, మీ ముగ్గురు కలిసి
మమ్మల్ని దొంగతనం కేసులో ఇరికించి ఇల్లు ఖాళీ చేస్తున్నారని నాకు తెలుసు. అయినా కూడా నేరం నేను చేశానని మీరు నిరూపించారు కాబట్టి తల వంచుకొని వెళ్తున్నాను. లేదంటేనా మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కళ్ళని ఫుట్బాల్ ఆడుకునేదాన్ని. అమ్మా, జరిగింది సరిపోలేదా? ఇంకా ఆవేశపడుతున్నావు? ఇలా నోటికొచ్చినట్టు తిట్టడం వల్లే కదా పరిస్థితి ఇంతవరకు వచ్చింది. ఏంటే నువ్వు కూడా మీ అత్తకు సపోర్ట్ చేస్తున్నావా? అమ్మమ్మ, గుళ్ళో జరిగిన దానికి ఇల్లు ఖాళీ చేస్తాము అని మాట ఇచ్చాము. సాధ్యమైనంత త్వరగా ఆ పని పూర్తి చేద్దాం. మావా, సత్యవతి ఆండాల్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది మావా. నిజమేరా, సత్యవతేమో ఆంటీ అయిపోయింది, ఆండాలేమో అమ్మమ్మ అయిపోయింది. వీళ్ళే గనక వయసులో ఉండుంటే. రేయ్, రే హల్వా, కొట్టానంటే మొహం పగిలిపోద్ది. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? కొండ బొచ్చు వెదవా. రేయ్, లేడికి కాళ్ళు లేక కాదు, కాళ్ళు లేక చిక్కింది అంటారు. అట్లా ప్రస్తుతానికి మీ అందరికీ దొరికింది ఈ సత్యవతి. చూస్తూ ఉండండి, బంతి ఎంత స్పీడ్గా అయితే వెళ్లి గోడకు తగిలి వెనక్కొస్తుందో అంతకన్నా రెట్టింపు వేగంతో తిరిగి ఇదే కాలనీలోకి వస్తా. మీ ఇంటి పక్కనే సెటిల్ అవుతా. అప్పుడు 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 ఉంటుందిరా ఒక్కొక్కళ్ళకి. సరే సరే. సత్యవతి, చేసిన నిర్వాకం చాలు, వెళ్దాం పదండి. ఆగండి. గుళ్ళో దేవుణ్ణే వదిలిపెట్టలేదు, ఇంకా కాలనీ జనాల్ని ఏం వదిలిపెట్టుంటారు? మర్యాదగా మీ దగ్గరున్న దొంగ సొమ్మంతా బయట పెట్టి మరీ వెళ్ళండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? దొంగ సొమ్మేంటి? దొంగ సొమ్మేంటి? ప్లీజ్ అత్తయ్య, ఇప్పటిదాకా మా అమ్మ వాళ్ళని అవమానించింది చాలు. దయచేసి వాళ్ళ దారిన వాళ్ళని వెళ్ళనివ్వండి. నువ్వేంటే వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నావు? ఆ దొంగ సొమ్ములో నీకేమైనా వాటా ఇస్తామన్నారా ఏంటి? మైథిలి, వాళ్ళకి ఏవేవో అనుమానాలున్నాయి, అవన్నీ తీరిపోని. అమ్మా, వెతుక్కోండి. త్రిష, వీళ్ళ సామాన్లన్నీ వెతికి అందులో దొంగ సొమ్ములుంటే అవన్నీ కాలనీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయి. అలాగే ఆంటీ. ఏయ్, ఏయ్! ఇలా ఇవ్వు. ఇది ఆ రోజు లీలాకృష్ణ గారు నా బ్యాగ్ లో వేసిన ఉంగరం. అది ఈ సంచిలోకి ఎలా వచ్చింది? హలో, మా లీలాకృష్ణ అన్నయ్య నీ సంచిలో వేస్తే రాలేదు. నువ్వే ఆ రోజున మా అన్నయ్య దగ్గర ఈ ఉంగరం దొంగిలిస్తే వచ్చింది. అమ్మే అనుకున్నాను, కూతురు కూడా దొంగన్నమాట. ఏయ్, నన్నేమన్నా అంటే అనండి, నా కూతుర్నంటే మాత్రం మర్యాద తక్కదు. ఒరేయ్, దొంగ కూతుర్ని దొంగ అనేసరికి కోపం వచ్చేసినట్టుందిరా. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఎవరా దొంగ? నిజానికి దొంగ నేను కాదు, ఇదిగో వీళ్ళ అన్నయ్య లీలాకృష్ణ దొంగ. ఆ రోజు వీళ్ళ అన్నయ్య దొంగతనం చేస్తుంటే నేనే పట్టుకున్నాను. ఆ నేరం తన మీదకి వెళ్ళకూడదనే ఆ ఉంగరం నా బ్యాగ్లో వేశాడు. ఆ తర్వాత ఉంగరం మిస్ అయింది, ఇన్నాళ్ళకి బయటపడింది. అంతే తప్ప నేనేం దొంగతనం చేయలేదు. సర్లే, ఏదైతేనే మేము పోగొట్టుకున్న ఉంగరం మీ ఇంట్లో దొరికింది. దాంతో మీ అమ్మ దొంగ అన్న నిజం ఇంకాస్త బలపడింది. చూసిన చూపులు చాలు, బయటికెళ్ళండి. పోక ఇంకా ఇక్కడే ఉండి కాపురం చేస్తామనుకుంటున్నావా? అమ్మా, పద.
సత్యవత ఆంటీ బాయ్ ఆండాలమ్మమ్మ బాయ్. ఓరి భగవంతుడా, నిండు సంసారాన్ని ఇలా రోడ్డు పాలు చేశావేం తండ్రి. తలదాచుకోవడానికి నీడ కూడా లేకుండా చేశావేం స్వామి. దొంగతనం చేసిన నాళ్ళు నన్నెవరూ పట్టుకోలేకపోయారు. కానీ ఈరోజు ఏ దొంగతనం చేయకుండానే నేరం మొప్పి నన్ను నడివీధిలోకి గెంటేశారు. ఇదంతా హల్వాగాడే చేశాడు. నడివీధిలోకి నెట్టింది ఆ హల్వా రోజు ఆ శంకర కాదు సత్యవతి. గతంలో నువ్వు చేసిన దొంగతనాలే ఈ రోజు నిన్ను ఈ కుటుంబాన్ని నడివీధిలో నిలబెట్టాయి. నువ్వే కనుక ఈ తప్పు చేసి ఉండకపోతే ఈ రోజు మనకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. అంటే అందరితో పాటు మీరు కూడా నన్నే అంటున్నారా? అనండి, ఏం చేస్తావు? అంత నా కర్మ. అమ్మా మీరేం టెన్షన్ పడకండి. ఇప్పుడే నేను ఉత్తమ్ గారు పక్క కాలనీలోకి వెళ్ళి రెంట్కి ఇచ్చే ఇల్లుంటే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం. ఉత్తమ్ గారు వెళ్దామా? ఏంటి మైథిలి నువ్వు కూడా? ఇప్పటికిప్పుడు రెంట్ ఇల్లు దొరకచ్చు దొరకపోవచ్చు. అప్పటిదాకా మన ఫ్యామిలీ మొత్తం ఇలా నడి రోడ్డు మీద ఉండాల్సిందేనా? ఇంతకు మించి వేరే దారి లేదు కదండి. ఎందుకు లేదు? మావయ్య గారు అందరం కలిసి మా ఇంటికి వెళ్దాం పదండి. ఏంటి బాబు నువ్వు అనేది? అవును మావయ్య గారు, జరిగిందంతా మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే రెంట్ హౌస్ దొరికే వరకు మా ఇంట్లో ఉండేందుకు ఒప్పుకుంటారని నా నమ్మకం. వద్దు బాబు, ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా ఆడపిల్లనిచ్చిన ఇంటికి ఆమెడు దూరంలో ఉండటమే మంచిది. ఏంటల్లుడు గారు మీరు కూడా? పిలిచి పిల్లనిస్తాను అంటే నలిపి నామం పెట్టాడంట నీలాంటి వాడు. అవతల అల్లుడు గారు మా ఇంట్లోకి రండి అంటుంటే రాను అంటారేంటండి? ఇదిగోండి, మీరు రాకపోతే ఏ గుళ్ళోనో తలదాచుకోండి, మేం మాత్రం వెళ్తాం. అమ్మా పదవే. మైథిలి తీసుకో. ఇదిగో పట్టుకో, అది తీసుకొని రావే. దరిద్రులందరూ తలదాచుకోవడానికి నా ఇల్లేవైనా ధర్మసత్రం అనుకున్నారా? ఈ దొంగమ్మ కాలనీలో ఉండకూడదని కాలనీ వాళ్లంతా కలిసికట్టుగా దీన్ని కాలనీ నుంచి వెలివేస్తే నేనెలా నా ఇంట్లో ఉండనిస్తాననుకున్నారు? అమ్మా ప్లీజ్ అమ్మా, ఎంత కాదనుకున్నా వాళ్ళు మన బంధువులు. సుహాసిని గారి వియ్యంకురాలు తలదాచుకోవడానికి ఇల్లు లేక ఇలా నడి వీధిలో నిలబడ్డారని తెలిస్తే ఆ అవమానం ఎవరికమ్మా? మనకే కదా. ఏంట్రా ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అమ్మా ప్లీజ్ అమ్మా. చూడు, దొంగతనాలు తప్ప మంచితనం తెలియని మీ అత్తకి చోటివ్వడానికి నేను సిద్ధంగా లేను. ఇన్నాళ్టికి అది చేసిన పాపాలు పండి మన కాలనీని వీళ్లు వదిలిపెట్టి వెళ్తున్నారు. అలాంటి ఈ దొంగని ఆదుకోవడం అంటే దారిన పోయే దరిద్రాన్ని తెచ్చి తలకి తగిలించుకున్నట్టే. అవును ఉత్తమ్, మీరు కనుక వాళ్ళని తీసుకొచ్చి మనింట్లో పెడితే సుహాసిని గారు ఇంటి దొంగకి సపోర్ట్ గా నిలబడింది అని అనుకుంటారు. సత్యవతి చేసే దొంగతనాల్లో ఆవిడకి కూడా వాటా ఉంది అనుకుంటారు. నువ్వు ఆపుతావా? చేతనైతే సహాయం చెయ్యి, లేదా నోరు మూసుకుని నీ పనేదో నువ్వు చూసుకో. ఉత్తమ్, లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, నన్ను కాదని నాకు తెలియకుండా మీ అత్త ఫ్యామిలీని తెచ్చి మన ఇంట్లో పెట్టావో ఇక జీవితంలో నా ముఖం నీకు చూపించను. మన ఇంటి నుంచి నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను. అమ్మా అవును, ఇది నిన్ను బెదిరించడానికో నీకులాగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికో చెప్పట్లేదు ఉత్తమ్. ఒక దొంగతో కలిసి బతకలేక చెప్తున్నాను. మీ అమ్మ కావాలి అనుకుంటే మీ అత్త ఫ్యామిలీని వదిలేసుకో. అత్తయ్య, ఎక్కువ రోజులేమీ అవసరం లేదు అత్తయ్య. ఒక 2 రోజులు ఉండే అవకాశం ఇవ్వండి చాలు. ఈ లోపు నేను... కుదరదు. మీ వాలకం చూస్తుంటే నాకు తెలియకుండానే వీళ్ళని తెచ్చి ఇంట్లో దాచేలాగా ఉన్నారు. అది కాదత్తయ్య. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నన్ను మోసం చేసి వీళ్ళని గనక నా ఇంట్లో పెట్టావో, ఒకటి నేను పుట్టింటికి వెళ్ళిపోతాను, లేదా నిన్ను పుట్టింటికి పంపిస్తాను. అమ్మా
అంత దూరం ఎందుకులేమ్మా. పుట్టింటి కోసం మైథిలి ఎంత దూరమైనా వెళ్తుంది కాబట్టే ఇలా మాట్లాడాను. వీళ్ళు గనక నా ఇంట్లో అడుగు పెట్టారో నువ్వు నీ తల్లినైనా వదులుకోవాల్సి వస్తుంది, లేదా నీ భార్యనైనా వదులుకోవాల్సి ఉంటుంది. అది గుర్తుంచుకో. త్రిష, చా హా, దేవుడు వరమిచ్చిన పూజారు కరుణించాడు అని తలదాచుకోవడానికి వియ్యపురాలు ఇల్లు ఉందిలే అనుకున్నాను. ఇప్పుడు ఆశ కూడా లేకుండా పోయింది. సుహాసిని గారు ఏం చెప్పారో విన్నారుగా. మనం ఏమాత్రం తొందరపడినా మన అమ్మాయి జీవితమే నాశనం అయిపోతుంది. కాబట్టి వెళ్ళి ఏ గుళ్ళోనో తలదాచుకుందాం. పదండి. ఒక్క నిమిషం మావయ్య గారు, మా అమ్మ సంగతి తెలిసిందే కదా. ఆంటీ మీద ఉన్న కోపంతోనో ఆవేశంతోనో అలా మాట్లాడింది. అవే మీరు పట్టించుకోకండి. ఏదో రకంగా మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాం. ప్లీజ్ నాతో రండి. వద్దు బాబు, మా వల్ల మీ జీవితాన్ని రిస్కుల్లో పెట్టలేం. మా చావు మమ్మల్ని చావనివ్వండి. ఒరే బంటి, ఏదైనా ఆటో మాట్లాడు. సామాన్ తీసుకుని ఊరి చివరన గుడికి వెళ్దాం. ఒక్క నిమిషం నాన్న. ఉత్తమ్ గారు, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి మైథిలి అది? అటు అత్తయ్య గారు బాధపడకుండా, ఇటు మా అమ్మ వాళ్ళు బాధపడకుండా వీళ్ళని మన ఇంట్లో ఉండనివ్వచ్చు. ఎలా? ప్లాన్ సూపర్ మైథిలి, అద్రిపోయింది. కాకపోతే మీ వాళ్ళందుకు ఒప్పుకోవాలి కదా. బాబు, మా గురించి నువ్వేం టెన్షన్ పడకు. మీ ప్లాన్ మీరు చెయ్యండి. మీరు ఏది చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదిగో విన్నారుగా, మా వాళ్ళ గురించి టెన్షన్ ఏమీ లేదండి. ఇప్పుడే రామయ్య తాతతో ఫోన్లో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఇదిగో. హలో తాతయ్య. తాతయ్య, అక్క చెప్పిందంతా గుర్తుంది కదా? మొత్తం గుర్తుందిరా మనవడా. అదిగో మా అల్లుడు లీలాకృష్ణ వస్తున్నాడు. ఇక నీ యాక్టింగ్ మొదలు పెట్టు. మొదలు పెట్టాల్సింది నేను కాదు, మీరు. ఓ అవును కదూ. కాజల్, ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు, ఏమైపోయావు? మా పుట్టింటికి వెళ్ళాను రామయ్య గారు. అయితే మన ప్రేమ విషయం, పెళ్లి విషయం మీ పుట్టింట్లో వాళ్ళకి చెప్పావా? పెళ్ళా? మీకు మళ్ళా? అవును, కాజల్తో నాకు పెళ్ళి. ఎంతమైన అమ్మాయిలందరూ ఇట్టంటే ముసలోళ్ళకి దొరుకుతారేటో నాకు అర్థం కాదు. సారీ రామయ్య గారు, మన ప్రేమ విషయం మా పుట్టింట్లో చెప్తే నీకా ముసలోడు తప్ప ఇంకెవరు దొరకలేదా అన్నారు. కావాలంటే నెత్తి మీద జుట్టు లేకపోయినా పర్వాలేదు, ఒక చాకు లాంటి కుర్రాన్ని ప్రేమించు, నీ పెళ్లి జరిపిస్తాం అన్నారు. అంతేకాని మీలాంటి ముసలాడికిచ్చి నాకు పెళ్లి చేయము అని తెగే చెప్పారు. నిజమా? నెత్తి మీద జుట్టు లేకపోయినా పర్లేదన్నారేటి? జుట్టే కాదు, బుద్ధి జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, ఇచ్చి పెళ్లి చేస్తామన్నారంట. నిజమా? లీలాకృష్ణ గారు, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అట్టకి పద పద, పక్కకి వెళ్దాం పద. మీరెక్కడే ఉండండి. రా 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 రా. ఏమండి, మనం వెళ్ళి అమ్మమ్మ గారిని తీసుకొద్దాం. పదండి. చెప్పు, ఏటి సంగతి? లీలా గారు, ఆ రామయ్య గారి బాధ భరించలేక పెళ్లి చేసుకుంటారని మాటిచ్చాను, కానీ నిజానికి నేను మిమ్మల్ని ప్రేమించానండి. నిజమా? అవునండి. కాకపోతే మీకు భార్య ఉంది కాబట్టి నా మనసులో మాట చెప్పలేకపోయానండి. తొక్కలో పెళ్ళాం నువ్వు అను, దానికి రాకులిచ్చేసి నిన్ను పెళ్లి చేసేసుకుంటాను. ఆ ధైర్యంతోనే మా పుట్టింటి వాళ్లతో మన ప్రేమ విషయం చెప్పేశానండి.